ఇప్పుడు కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ అండ్ మ్యాక్రో ప్రాసెస్ ఆపరేషన్. ఓకేనా, మన ఛానల్లో చాలా సబ్జెక్ట్స్ యొక్క బీటెక్ సబ్జెక్ట్స్ యొక్క ప్లేలిస్ట్ ఉన్నాయి. గో అండ్ విజిట్ వన్స్. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. 1Kకి దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే కంప్యూటర్ యొక్క ఫంక్షనల్ యూనిట్స్. కంప్యూటర్ ఫంక్షనల్ యూనిట్స్ ఇవి మీకు చాలామంది వరకు తెలుసు. ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, సిపియు, ఇవి మెయిన్ పార్ట్స్. సో సిపియు లోపల ఇంకా మూడు సబ్ పార్ట్స్ ఉంటాయి. ఆ మూడు సబ్ పార్ట్స్ ఇక్కడ ఈ ఫంక్షనల్ యూనిట్స్లో మనం నేర్చుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్తో పాటు కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, మెమరీ యూనిట్. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ అంటే మనం కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఇన్పుట్. సో ఏం చేస్తాయి, మన ఇన్ఫర్మేషన్ సోర్స్ కోడ్ అంటే మనం హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సి++, జావా, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో మనం ఇచ్చిన ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుటే తీసుకొని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి అది కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ అది డైరెక్ట్ మెమరీలో ఏమైనా స్టోర్ అవుతుంది, లేకపోతే పంపించడానికనే ప్రాసెసర్కి అవసరం ఉంటే అప్పుడప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకుంటుంది. అర్థమైందా? సో ఇమ్మీడియట్ ఏం చేస్తుంది, ఇట్ ఎడర్ ఇన్ఫర్మేషన్ మెమరీలో స్టోర్ చేస్తుంది, ఇమీడియట్గా ప్రాసెసర్ని యూజ్ చేస్తుంది ఒక డిజైర్డ్ ఆపరేషన్ అవసరం ఉంటే అప్పుడప్పటికి. సో నా ప్రోగ్రామ్ స్టోర్ ఏదైతే మెమరీలో స్టోర్ అయ్యి ఉందో అది డిటర్మైన్స్ ద ప్రాసెసింగ్ స్టెప్స్. ఒకవేళ ప్రోగ్రామ్ ఒకవేళ ప్రాసెసర్ ఇమీడియట్గా యూజ్ చేయకుండా దాన్ని మెమరీలో పెట్టింది అనుకున్నాం ఇన్పుట్, అప్పుడు ఆ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రోగ్రాము బేస్డ్ ఆన్ ప్రాసెసింగ్ స్టెప్స్ ఆ ప్రాసెస్ అవుతుంది. సో బేసికలీ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ ఏదైతే సోర్స్ ప్రోగ్రామ్ మనం రాస్తామో .java ఫైల్ అదంతా ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ చేస్తుంది ఇన్పుట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ మెమరీ ఉంటుంది. మెమరీ యూనిట్ అని ప్రైమరీ యూనిట్ అనొచ్చు. టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి మీకు. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ గురించి చూద్దాం. ప్రైమరీ మెమరీ అంటే ర్యామ్ అనమాట. సో ప్రైమరీ మెమరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూసివ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రాసెసర్ అండ్ ఆపరేట్స్ ఎట్ ద ఎలక్ట్రానిక్ స్పీడ్స్. సో చాలా స్పీడ్గా ఉంటుంది. ఏదైతే మెమరీలో స్టోర్ అయ్యానో ఆ మెమరీ ప్రోగ్రామ్స్ మస్ట్ బి స్టోర్ ఇన్ దిస్ మెమరీ. సో ఏదైతే ప్రోగ్రామ్స్ అన్ని ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతాయి, అంటే విచ్ ఇస్ రెడీ టు ప్రాసెస్ ఉంటాయో అవన్నీ ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతాయి. వైల్ దే ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, అదే ఏవైతే ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్నాయో వాటిని ప్రైమరీ మెమరీలో స్టోర్ చేస్తారు. సో ద మెమరీ కంటైన్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సెమీ కండక్టర్ స్టోరేజ్ సెల్స్. సో దానిలో చాలా స్పీడ్ ఎందుకు పనిచేస్తుందంటే దానిలో చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ సెమీ కండక్టర్ స్టోరేజ్ సెల్స్ ఉంటాయి. సో ఈ ఒక్కొక్క స్టోరేజ్ సెమీ కండక్టర్ స్టోరేజ్ సెల్ అనేది క్యాపబుల్ ఆఫ్ ఒక్కొక్కటి 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోగలదు. సో అడ్రసెస్ ఆర్ నంబర్స్ దట్ ఐడెంటిఫై మెమరీ లొకేషన్స్. అడ్రసెస్ అంటే తెలుసు కదా, మెమరీ లొకేషన్ ఉన్నాం ఇప్పుడు ఇంటి అని రాస్తాం. సో ఇంటి ఒక లొకేషన్ పోతుంది. సో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది అండి, ప్రతి లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ని నంబర్స్ అనొచ్చు. ఆ అడ్రస్తోనే మనం అది ఆ వేరియబుల్ ఏ లొకేషన్లో పోయి స్టోర్ అయిందని చెప్పగలుగుతాం. సో నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి ఒక్కొక్క వర్డ్కి. ఈజ్ కాల్డ్ వర్డ్ లెంత్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఇక ప్రోగ్రామ్ మస్ట్ బి ఎక్కడ మెమరీ లోపల రిసైడ్ కావాలి ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు. ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా కెన్ బి రిటర్న్ ఇన్ టు ద మెమరీ ఆర్ రీడ్ అవుట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ప్రాసెస్ అనుకూలంగా జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ చేయాలా, ఇన్స్ట్రక్షన్స్ మెమరీ లోపలనే ఉండాలా, డేటా ఏమైనా కొట్టి మళ్ళీ రాయాలా, అన్నీ ప్రాసెస్ చేయట్లనే ఉంటుంది. సో ఏదైతే మెమరీ విచ్ ఎనీ లొకేషన్స్ కెన్ బి రీచ్డ్ ఇన్ షార్ట్ అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం ఆఫ్టర్ స్పెసిఫైయింగ్. ఒక్కసారి అడ్రస్ స్పెసిఫై చేసినాకనే ఆ మెమరీ లొకేషన్కి మనం చాలా షార్ట్ టైంలో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోతాం. అప్పుడు అలాంటి టైప్ ఆఫ్ మెమరీని ర్యామ్ అంటారు. ఓకేనా. ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తాం కదా. ఇప్పుడు ఇన్పుట్లో నేను A+B అని ఒకటి రాసిన. A+B అనేది ఏంటిది, ఒక ఆపరేషన్. సో అట్లా అర్థమెటిక్ ఆపరేషన్ ప్లస్ మైనస్ అట్లా ఏ రకమైన ఆపరేషన్స్ అయినా, లాజికల్ ఆపరేషన్స్ అవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ అర్థమెటిక్ అండ్ లాజికల్ అర్థమెటిక్ అంటే ఏవి వస్తాయి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్. లాజిక్ అంటే అండ్ ఆర్ నాట్. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చూసుకునేది అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనమాట. ఇది అడిషన్ గురించి అది రాసిన అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి చూసుకుంటుంది. అవన్నీ అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి వచ్చినాకనే, మెమరీ నుంచి వచ్చినాకనే ఇవి
ఒక హై స్పీడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట, రిజిస్టర్స్ అని. అలా స్టోర్ అవుతాయి. ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ లోపల రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్ లోపల ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి అక్కడ ఆపరేషన్ జరుగుతుంది. అంటే రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యాడ్ R1 + R2 అన్నానుకో, ఇదేంటిది, ఏ ఆపరేషన్ చేస్తున్నావు, దేని పని చేస్తున్నావు, ఆప్ కోడ్ అని అంటారు, ఆపరేట్ అంటారు. ఇది ఆప్ కోడ్ అవుతుంది, ఇది ఆపరేట్స్ అవుతాయి. సో ఇవంతా పోయి ఈ మెమరీ నుంచి పోయి ఫస్ట్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. రిజిస్టర్లో స్టోర్ అయ్యి మెమరీ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో నేను అకార్డింగ్ టు ఇప్పుడు ప్లస్ రాసిన కాబట్టి ఈ బేస్డ్ ఆన్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద సీక్వెన్స్. ఏ కంట్రోల్ ఉంటుందో, ఇలా రెండు మెమరీ యూనిట్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్పుట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ కంట్రోల్ యూనిట్, ఏఎల్ యూనిట్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. డివైజెస్, కంప్యూటర్ సిస్టమ్ కనెక్ట్ అయిన అన్ని డివైజెస్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్ కనెక్ట్ అయిన అన్ని డివైజెస్ కంటే ఈ ఏఎల్యూ అండ్ కంట్రోల్ యూనిట్, ఈ రెండు యూనిట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. దీనివల్ల ఎందుకంటే ఎనేబుల్స్ ఏ సింగిల్ ప్రాసెస్ టు కంట్రోల్ ఏ నంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ఆపరేషన్స్ చేయాలి, ఈ కంట్రోల్ యూనిట్ అన్నిటికీ కంట్రోల్ సిగ్నల్స్ పంపుతుంది. సో దీనికి చాలా ఫాస్ట్ ఉంటాయి కంప్యూటర్ అన్ని డివైజెస్ కంటే ఇవి. దీంతో ఫాస్ట్ ఉంటాయి కాబట్టి ఇవి ఒక సింగిల్ ప్రాసెసర్ ఏం చేస్తుంది, వీ కెన్ సే దట్ దీనివల్ల ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయి కాబట్టి ఒక సింగిల్ ప్రాసెస్ కంట్రోల్ చేయగలుగుతుంది ఒక నంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ డివైజెస్ని, లైక్ కీబోర్డ్ని, డిస్ప్లేని. అక్కడ అవి లోపల ఇప్పుడు నేను A+B రాస్తే ఇప్పుడు 5+10 అని రాసిన 59 డిస్ప్లే అవుతుంది. ఇంత స్పీడ్ ఎందుకు అవుతుంది, లోపల అర్థమైన లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అంత ఫాస్ట్గా ఉన్నాయి కాబట్టి బయట ఆ ప్రాసెస్, ఒక సింగిల్ ప్రాసెస్ బయట మన దగ్గర ఉన్న డిస్ప్లే, కీబోర్డ్, ప్రింటరు అన్ని డివైజెస్ని కంట్రోల్ చేయగలుగుతున్నాయి, మెకానికల్ కంట్రోల్స్. అట్లా ఈ అవుట్పుట్ యూనిట్ అనేది కౌంటర్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్. నువ్వు ఇన్పుట్ ఇస్తే దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక బేసిక్ ఫంక్షన్. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, ఏదైతే రిజల్ట్స్ ప్రాసెస్ అయితే దాన్ని అవుట్పుట్ రూపంగా డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ వర్డ్కి. ఎగ్జాంపుల్ ప్రింటర్, స్పీకర్, మానిటర్ ఇవన్నీ అవుట్పుట్. ఇంకోటి కంట్రోల్ యూనిట్ గురించి మాట్లాడితే ఇది ఒక నర్వ్ సిస్టమ్. మన బ్రెయిన్ ఎట్లనో, బ్రెయిన్ చెప్తుంది కదా ఏ బ్లడ్ వెజల్స్ ఎక్కడ, బ్లడ్ సర్క్యులేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమే చెప్తుంది. సో ఈ కంప్యూటర్కి ఇది ఒక నర్వస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇదే అన్నిటికీ సిగ్నల్స్ పంపుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, డిఫరెంట్ టైప్ బస్సెస్ ఉంటాయి, ముందుకు వెళ్ళినా కూడా అర్థమవుతుంది. కంట్రోల్స్ యూనిట్ ఏం చేస్తుంది, ఇదే మెయిన్ పార్ట్. ఇదే కంట్రోల్ సిగ్నల్స్ పంపుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఏ సెన్సార్ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి ఆపరేషన్ అని. సో ద యాక్చువల్ టైమింగ్ ఎప్పుడు సిగ్నల్స్ ఈ సిగ్నల్స్ వల్ల ఒక ఆపరేషన్ చేయగలుగుతాం. సో ద యాక్చువల్ టైమింగ్ సిగ్నల్స్ దట్ గవర్న్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ఇన్పుట్ యూనిట్ నుంచి ప్రాసెస్కి, మెమరీకి కానీ, అవుట్పుట్ కానీ. సో ఇదే బాస్. ఒక డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే దానికి సిగ్నల్స్ పంపాలి. ఆ సిగ్నల్స్ పంపించేటోడు కంట్రోల్ యూనిట్. అట్లనే అడ్రస్ ట్రాన్స్ఫర్ కావాలంటే అడ్రస్ సిగ్నల్స్ పంపాలి. సో అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు అని 3 బస్సులు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ పరంగానే ఏ ఆపరేషన్ అన్నా, డేటా ట్రాన్స్ఫర్ అన్నా, అడ్రస్ ట్రాన్స్ఫర్ అన్నా జరుగుతుంది. సో ఇవన్నీ జనరేట్ చేసేటోడు కంట్రోల్ యూనిట్. అట్లా.